నమస్తే, వెల్కమ్ టు సాక్షి ఎక్స్క్లూజివ్. హాయ్ ఫ్రెండ్స్, ఊహించని ఒక మహా విపత్తు ప్రపంచాన్ని చుట్టుముట్టబోతోంది. ఇప్పటి వరకు మనం భూమిపై జరిగే యుద్ధాలని చూసాం, ఆకాశంలో విమాన గర్జనలు విన్నాం, సముద్రాలపైన నౌకల దాడులను చూసాం. కానీ ఇప్పుడు ప్రపంచ ఆర్థిక వ్యవస్థను, గ్లోబల్ ఇంటర్నెట్ సామ్రాజ్యాన్ని శాసించే ఒక సరికొత్త అండర్ వాటర్ డిజిటల్ వార్ మొదలైంది. ప్రపంచంలోని అత్యంత ఉద్రిక్త ప్రాంతమైన స్ట్రెయిట్ ఆఫ్ హార్మజ్ సముద్ర మార్గాన్ని మూసివేస్తామని పదే పదే హెచ్చరించే ఇరాన్ ఇప్పుడు ప్రపంచం కంటికి కనపడిన ఒక రహస్య వ్యూహాన్ని తెరపైకి తెచ్చింది. సముద్ర గర్భంలో వేలాది కిలోమీటర్ల మేర పరిచిన సబ్సీ కేబుల్స్, అండర్ సీ ఇంటర్నెట్ కేబుల్స్, వాటిపై ఇరాన్ కనుబడింది. గూగుల్, మైక్రోసాఫ్ట్, మెటా, అమెజాన్ వంటి గ్లోబల్ టెక్ దిగ్గజాలను తన చేతుల్లోకి తెచ్చుకునేలా ఇరాన్ వేసిన ఆ స్కెచ్ ఏంటి? ఒక్కసారి ఆ కేబుల్స్ కట్ అయితే ప్రపంచం మొత్తం ఎలా అంధకారంలోకి వెళ్ళబోతోంది? ఇరాన్ సృష్టించబోతున్న ఈ డిజిటల్ ప్రళయం వెనుకున్న అసలు మిస్టరీ ఏంటో పూర్తి వివరాలతో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ వీడియో చాలా ఇంపార్టెంట్. వీడియో అయితే ఎక్కడ స్కిప్ అవ్వకుండా చూడండి. అసలు ముందుగా మనకి ఇంటర్నెట్ ఎలా వస్తుందో తెలుసుకోవాలి. చాలామంది శాటిలైట్ల ద్వారా మనకి ఇంటర్నెట్ నడుస్తుందని అనుకుంటాం, కానీ అది పూర్తిగా అబద్ధం. ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్ యూనియన్ లెక్కల ప్రకారం ప్రపంచవ్యాప్త ఇంటర్నెట్ ట్రాఫిక్లో దాదాపు 99%, మీరు సరిగ్గానే వింటున్నారు, 99% సముద్రపు అడుగు భాగాన పరిచిన ఫైబర్ ఆప్టిక్ కేబుల్స్ ద్వారానే ప్రయాణిస్తుంది. ఐరోపా, ఆసియా, పర్షియన్ గల్ఫ్ దేశాలను కలిపే ఈ అండర్ వాటర్ కేబుల్స్ ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు గుండెకాయ లాంటివి. ప్రతి సెకనుకు జరిగే $1 బిలియన్ ఆర్థిక లావాదేవీలు, క్లౌడ్ సర్వీసులు, ఆన్లైన్ కమ్యూనికేషన్స్ అన్నీ వీటిపైనే ఆధారపడి ఉన్నాయి. ప్రస్తుతం తీవ్ర ఉద్రిక్తతలతో రగిలిపోతున్న హర్ముజ్ జలసంధి కింద నుండే ఈ అత్యంత కీలకమైన కేబుల్స్ వెళ్తున్నాయి. ఇప్పుడు ఇరాన్ మిలిటరీ స్పేస్ నుండి ఒక సంచలన వార్త బయటకు వచ్చింది. ఇరాన్ మిలిటరీ ప్రతినిధి ఒకరు తన సోషల్ మీడియా ఎక్స్ ఖాతాలో పెట్టిన పోస్టు టెక్ ప్రపంచాన్ని కుదిపేసింది. హర్ముజ్ సముద్ర గర్భం గుండా వెళ్లే ఇంటర్నెట్ కేబుల్స్పై మేము ఇకపై భారీ ఫీజు విధించబోతున్నాం. గూగుల్, మైక్రోసాఫ్ట్, మెటా, అమెజాన్ వంటి ప్రపంచ టెక్ దిగ్గజాలు ఖచ్చితంగా ఇరాన్ చట్టాలకు లొంగి తీరాల్సిందే అంటూ ఇరాన్ హెచ్చరించింది. అంతేకాదు, ఈ కేబుల్స్ వేసిన కంపెనీలు ఇరాన్కు భారీగా లైసెన్సింగ్ ఫీజు చెల్లించాలని డిమాండ్ చేస్తుంది. ఇప్పటికే గూగుల్, మెటా వంటి సంస్థలు ఈ సముద్ర మార్గంలో కోట్ల డాలర్ల పెట్టుబడులు పెట్టాయి. కానీ ఇప్పుడు ఇరాన్ పార్లమెంటు అరబ్ దేశాలను యూరప్, ఆసియాతో అనుసంధానించే ఈ సబ్సీ కేబుల్స్ను టార్గెట్ చేస్తూ సరికొత్త వ్యూహాలు రచిస్తోంది. ఒకవేళ ఈ టెక్ కంపెనీలు ఇరాన్ డిమాండ్లకు ఒప్పుకోకపోతే ఏం జరుగుతుంది? ఇరాన్ కనుక ఈ కేబుల్స్ను ఒక ఆయుధంగా మార్చుకుంటే, లేదా ఏదైనా యుద్ధ వాతావరణంలో ఈ కేబుల్స్ దెబ్బతింటే ఊహించని నష్టం జరుగుతుంది. అది ఎంతలా ఉంటుందంటే, ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నెట్ వేగం పడిపోతుంది లేదా పూర్తిగా నిలిచిపోతుంది. అలాగే ఈ కామర్స్ రంగాలు ఆగిపోతాయి. బ్యాంకింగ్, అంతర్జాతీయ ఆర్థిక లావాదేవీలు పూర్తిగా నిలిచిపోయి ప్రపంచవ్యాప్తంగా కోట్ల రూపాయల నష్టం వస్తుంది. ముఖ్యంగా గల్ఫ్ దేశాలైన యూఏఈ, సౌదీ అరేబియా తమ దేశాల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం $1 బిలియన్ పెట్టుబడి పెట్టాయి. ఈ అండర్ సీ కేబుల్స్ గనక కట్ అయితే వారి నేషనల్ ఏఐ కంపెనీల సర్వీసులు ఆగిపోయి ఆయా దేశాలు డిజిటల్ యుగం నుండి ఒక్కసారిగా వెనక్కి నెట్టబడతాయి. ఇంటర్నేషనల్ కేబుల్ ప్రొటెక్షన్ కమిటీ ప్రకారం గత 10 ఏళ్లలో 2014 నుండి 2025 మధ్య సముద్ర గర్భంలో కేబుల్స్ నెట్వర్క్ విపరీతంగా పెరిగింది. సాధారణంగా ప్రపంచవ్యాప్తంగా ఏడాదికి 150 నుండి 200 కేబుల్ బ్రేక్ ఇన్సిడెంట్స్ జరుగుతూ ఉంటాయి. అయితే హెర్ముజ్ జలసంధి కింద ఉన్న అత్యంత కీలకమైన కేబుల్స్ ఇవే. AAE1 ఏషియా, ఆఫ్రికా, యూరప్ 1 ఇది ఆగ్నేషియాను ఈజిప్ట్ మీదుగా యూరప్తో కలుపుతుంది. దీని ల్యాండింగ్ పాయింట్లు యూఏఈ, ఒమన్, ఖతర్, సౌదీ అరేబియాలో ఉన్నాయి. ఫాల్కన్ నెట్వర్క్ ఇది భారతదేశం, శ్రీలంకలను, గల్ఫ్ దేశాలు, సూడాన్, ఈజిప్టులతో అనుసంధానిస్తుంది. GBI గల్ఫ్ బ్రిడ్జ్ ఇంటర్నేషనల్ ఇరాన్తో సహా అన్ని గల్ఫ్ దేశాలను కలిపే అతి పెద్ద కేబుల్ సిస్టమ్ ఇది. ప్రస్తుతం ఖతార్ ఆధ్వర్యంలో మరికొన్ని కొత్త కేబుల్ నెట్వర్క్ల నిర్మాణం కూడా జరుగుతోంది. ఇప్పుడు వీటన్నిటికీ ఇరాన్ రూపంలో పెను ముప్పు అయితే పొంచి ఉంది. మరి సముద్రపు కేబుల్స్ కట్ అయితే ఎలా? ఎలాన్ మస్క్ తాలూకు స్టార్లింక్ శాటిలైట్ ఇంటర్నెట్ వ్యవస్థలు మనల్ని కాపాడలేవా అంటే, నిపుణులు రాయిటర్స్ నివేదికల ప్రకారం అది అస్సలు సాధ్యం కాదు. భూమిపై ఉన్న ల్యాండ్ బేస్డ్ లింక్స్ వల్ల కొంతవరకు కనెక్టివిటీ పూర్తిగా పోకుండా కాపాడుకోవచ్చు, కానీ శాటిలైట్ వ్యవస్థలు, సబ్సీ కేబుల్స్ అంత భారీ పరిమాణంలో ఉండే డేటా ట్రాఫిక్ను అస్సలు తట్టుకోలేవు. పైగా శాటిలైట్ ఇంటర్నెట్ అనేది సముద్రపు కేబుల్స్ కంటే 100 రెట్లు అత్యంత ఖరీదైంది. కాబట్టి సముద్ర గర్భంలో ఉన్న కేబుల్స్ దెబ్బతింటే ప్రత్యామ్నాయంగా నిలబడే శక్తి ప్రస్తుతం ఏ శాటిలైట్కి లేదు. చూసారుగా, సముద్రం పైన ఆధిపత్యం కోసం ప్రయత్నించిన దేశాలు ఇప్పుడు సముద్రం కింద ఉన్న ఇంటర్నెట్ తీగలను పట్టుకొని ప్రపంచాన్నే బ్లాక్మెయిల్ చేసే స్థాయికి వచ్చాయి. ఇరాన్ వేసిన ఈ అండర్ వాటర్ గ్లోబల్ డిజిటల్ స్కెచ్ను అమెరికా, గూగుల్, మైక్రోసాఫ్ట్ లాంటి టెక్ దిగ్గజాలు
ఎలా ఎదుర్కొంటాయో చూడాలి. ఈ సరికొత్త డిజిటల్ యుద్ధంలో ఎవరు గెలుస్తారో మీ ఊహను కామెంట్స్లో తెలియజేయండి. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఈస్ హరికృష్ణ సైనింగ్ ఆఫ్ ఫర్ సాక్షి ఎక్స్క్లూజివ్.